హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. కథ పేరు 'తిరిగొచ్చిన అహం'. ఈ కథను రచించిన వారు ఆర్‌వి రాఘవరావు గారు. ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి. కృష్ణ విసురుగా బెడ్రూంలోకి వచ్చి కోపంగా "అసలు నువ్వు ఆలోచించే చేస్తున్నావా?" అన్నాడు భార్య అరవింద్‌తో. ఉతికిన బట్టలు మడతపెట్టి బీరువాలో పెడుతున్న అరవింద వెనుదిరక్కుండానే "అన్నీ ఆలోచించే చేశాను" అంది ప్రశాంతంగా. అన్నీ అన్న పదాన్ని నొక్కి చెబుతూ. రెట్టింపైన కోపాన్ని, ఉక్రోషం చుట్టుముట్టగా నిస్సహాయంగా బెడ్ పక్క కుర్చీలో కూలబడ్డాడు కృష్ణ. కొత్తగా కొన్ని ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో తూర్పు వైపుగా ఉన్న తండ్రి రూమ్ నిశ్శబ్దంగా ఉంది. 5 ఏళ్ల చింటూ రూంలోంచి మాత్రం టీవీ సౌండ్ వినబడుతోంది. తనకేం సమస్య వచ్చినా తండ్రి దగ్గరకు పోయి కాసేపు కూర్చుని సేద తీరటం కృష్ణకలవాటు. ఇప్పుడు సమస్య తండ్రిదే కాదు, సమస్య తనదే కాదు కాదు, తనే తండ్రికి సమస్య. రోజూలా మాట్లాడడం కాదు, ఆయన వంక చూడాలన్నా గిల్టీగా ఉంది కృష్ణకి తన భార్య వల్ల. ముండ్లమూరు గవర్నమెంట్ స్కూల్లో క్లర్క్గా పనిచేసి రిటైర్ అయిన తండ్రిని తల్లి మరణానంతరం కృష్ణ 2 నెలల క్రితం తన వద్దకు తెచ్చుకున్నాడు. సాయంత్రం 10-15 నిమిషాలు వాకింగ్కి తప్ప ఆయన పెద్దగా బయటకు వెళ్ళడు. 2 పూటలా స్నాక్స్, భోజనంలో ఏ లోటు చేయదు అరవింద. 3 నెలలకొకసారి కృష్ణ తన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మీద తండ్రికి చెకప్ చేయిస్తూ ఉంటాడు. అంతేకాదు, ఆయనకు ఏది ఎప్పుడు అవసరమో గ్రహించి తక్షణం అమరుస్తుంటాడు కూడా. ఆయన తనకు వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొడుకు ఇంటి లోన్లో కొంత తీరుస్తానన్నా కృష్ణ, ముఖ్యంగా కోడలు అరవింద ఒప్పుకోలేదు. తర్వాత ఆయన బెనిఫిట్స్ ప్లస్ ఈ 2 నెలల పెన్షన్కు తమ డబ్బు కొంత కలిపి ముండ్లమూరులోని ఆయన పాత ఇంటిని అన్ని సదుపాయాలతో రీమోడల్ చేయించింది. మామగారు అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్తో 1-2 రోజులు గడిపేందుకు. ఆ పనితో కృష్ణకు అరవింద మీద ప్రేమ రెట్టింపయ్యింది. అప్పుడు రెట్టింపైన ప్రేమ గత వారం రోజులుగా అరవింద చేష్టలతో ఒక్కసారిగా జీరోకు పడిపోయింది. అందులో మొదటి స్టెప్ మామగారి అకౌంట్లో తన పేరు కలిపి జాయింట్ అకౌంట్గా మార్చటం. తర్వాత ఈ నెల నుంచి 5,000 అపార్ట్మెంట్ లోను ఈఎంఐ కింద మామగారి పెన్షన్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ పెట్టించటం. ఆయనకొచ్చేదే 16,000. ఆయనకు దానిని ఖర్చు పెట్టే అవసరం లేకపోవచ్చు, కానీ ఒక జీవితకాలపు ఆయన శ్రమను ఇలా దోచుకోవటం, అది కూడా తనకి విషయం వేరే వారి ద్వారా తెలియటం. ఇవన్నీ తలుచుకుంటుంటే కృష్ణ మనసు ఉడికిపోయింది. ఇల్లాలు ఇంటికి దీపం, కనబడే దైవం అన్నీ దొంగమాటలే. తల్లి అనే రోల్లో మాత్రమే స్త్రీ దేవత. అత్త, భార్య, కోడలు వంటి పాత్రలలో కాదు. పిల్లలు పుట్టగానే ప్రపంచాన్నంతా వాళ్లకు దోచిపెట్టాలనే ఇన్స్టింక్ట్కు దైవత్వం ఎలా అవుతుంది? గతంలో ఏదో టీవీ చర్చావేదికలో తను విన్న విశ్లేషణలు గుర్తొచ్చాయి. అప్పుడు ట్రాష్ అని కొట్టిపడేసినా ఇప్పుడు మాత్రం అనుభవంలో అవన్నీ నిజమే అనిపిస్తోంది కృష్ణకి. తండ్రిని పలకరించటానికి కూడా మనస్కరించక కారు తీసుకుని నెల్లూరు బస్టాండ్ దగ్గరలోని రత్నమహల్ హాల్ వెనుక ఉన్న తన ఆడిట్ ఆఫీస్కు బయలుదేరాడు కృష్ణ. ఆదివారం నాడు ఆఫీస్ దరిదాపుల్లో కూడా కనబడని తన బాస్ రాకను ఆశ్చర్యంగా చూస్తూ విష్ చేశాడు వాచ్మెన్. దానిని పట్టించుకోకుండా తన రూంలోకెళ్ళి ఏసీ వేసుకుని టీవీ ఆన్ చేశాడు. ఏదో కొత్త సినిమా వస్తోంది ఓటీటీలో. లడ్డూ బ్యాచ్ను పట్టుకునే ప్రయత్నంలో ఉండగా రిసార్ట్లో 2 హత్య చేయబడ్డారని తెలుసుకుని వచ్చిన సీఐ తలుపులు బాది చివరకు కాలితో తన్నగానే రంధ్రం ఏర్పడి తలుపులో బూటు ఇరుక్కుపోయింది. దానిని అతి కష్టం మీద బయటకు లాక్కుంటూ అవస్థలు పడుతుండగా పక్కనున్న కానిస్టేబులు తీరిగ్గా కీతో తాళం తీసి లోపలికి వెళ్తాడు. కృష్ణ చూస్తున్నది దానిని కాదు. తర్వాత షాట్లో తెరుచుకుంటున్నప్పుడు తలుపులో ఆ రంధ్రం లేకపోవటాన్ని. తన తండ్రికి సినిమాలంటే ప్రాణం. ఆ అలవాటే తనకొచ్చింది. సినిమా విశ్లేషణలు, విమర్శలు, ఆస్వాదనలు మనసు బాలేనప్పుడు ఇవే తనకు రిలీఫ్ ఇచ్చేవి. ఇప్పుడు అవే నరకంగా అనిపించడంతో టీవీ ఆఫ్ చేసి కణతలు రుద్దుకున్నాడు.
పోయిన వారం వాకింగ్ తర్వాత వీధి చివర్లో ఉన్న కిరాణా షాపు దగ్గర సిగరెట్ తీసుకుంటుంటే షాప్ అతను, "ఆ తెల్లగా ఒడ్డు పొడుగుండే పంచకట్ట ఆయన మీ మామగారా?" అన్నాడు ఆసక్తిగా. ఇతను మా నాన్ననెప్పుడు చూశాడా అనుకుంటూ, "దేనికి?" అని అన్నాడు అనుమానంగా. "మేడం గారు ఏవో సరుకులు కొనుక్కుని డబ్బులు మర్చిపోయానని నాతో అంటే, నేను పర్లేదమ్మా తర్వాత ఇవ్వండి అన్నాను. వెంటనే ఆ పెద్దాయన 500 నోటు తీసిచ్చాడు." కృష్ణ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, "ఆయన మా నాన్నగారు" అన్నాడు. అతను పట్టించుకోకుండా, "అవునా, చిల్లరిస్తుంటే అంతటి ఆఫీసర్ మేడం నాకు పెద్ద డైరీ మిల్క్ కావాలి అనటం ఆయన కూడా భల్లున నవ్వేసి, 'నీకన్నా నా తల్లి' అనటం చూస్తుంటే తండ్రి కూతుళ్ళు అనుకుంటారు ఎవరైనా" అన్నాడు మురిపెంగా. ఆ షాపతని మాటలు గుర్తుకొస్తుంటే కృష్ణకు పుండు మీద కారం జల్లినట్లు అనిపించింది. డబ్బు, డబ్బు, డబ్బు. 40 ఏళ్ళు చెమటోడ్చిన ఫలితాన్ని అలా ఎలా దోచుకోవాలనిపిస్తుంది ఎవరికైనా? మనుషుల మరో కోణం పెద్ద పెద్ద మేధావులకే అర్థం కాదు. అరవింద దోపిడీ కిరాణా షాపు వాడికే అర్థమవుతుంది. పోను పోను భార్య మీద ద్వేషం రెట్టింపవుతోంది. సెల్లు మోగటంతో చూశాడు. ఫాదర్ అని డిస్ప్లే అవుతోంది. సెల్ తీసుకుంటుంటే కృష్ణ చేతులు వణికాయి. భార్యకు తండ్రికి మధ్య ఖచ్చితంగా వాగ్వివాదం ఏదో జరిగి ఉంటుంది. ఏం చేయాలో పాలుపోక నిదానంగా సెల్ నొక్కాడు. చింటూగాడి బర్త్డేకి ప్రెజెంటేషన్ కొందామని బజారుకి వచ్చాం నాన్న. ఆ బ్యాట్లు, బాళ్ళు ఏ రకం కొనాలో తెలియడం లేదురా. తండ్రి గొంతులో కంగారు. బిత్తరపోయాడు కృష్ణ. అర్థమయ్యింది. వారం క్రితం పడ్డ 3వ నెల పెన్షన్ ఒక్క రూపాయి కూడా మిగల్చకుండా మొత్తం కాజేద్దామని అరవింద ప్లాను. అందుకే తిన్న తర్వాత మధ్యాహ్నం తప్పనిసరిగా కునుకు తీసే నాన్నను బలవంతంగా ఇలా పంపించింది. కృష్ణలో టెన్షన్, ఆవేదన క్రమక్రమంగా తీవ్రమైన కోపంగా మారిపోతోంది. "ఏం చేయమంటావురా?" అన్న సెల్లో తండ్రి మాటకు ఉలిక్కిపడి, "వాడికి తెలుసులే నాన్నా" అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. కానీ అతని వల్ల కాలేదు. భార్య మీద అసహ్యం ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకోగా ఒక్కసారిగా లేచి ఆవేశంగా బయటపడ్డాడు. వంటింట్లో స్నాక్స్ తయారు చేస్తున్న అరవింద తనను జబ్బ పట్టుకుని ఎవరో లాగటంతో అదిరిపడింది. గోడకు కొట్టుకుపోబోయి తనను తాను కంట్రోల్ చేసుకుని ఆగి తల తిప్పి చూసింది. ఎదురుగా నిప్పులు గక్కే కళ్ళతో కృష్ణ. భర్తను భయం భయంగా చూస్తూ "ఏమైంది?" అని అంది. భార్యను తీవ్రంగా చూస్తూ, "మా నాన్నను షాపింగ్కి ఎందుకు పంపావు? ఒక్క రూపాయి కూడా డబ్బులివ్వకుండా" పెద్దగా అరుస్తున్నట్లు అన్నాడు కృష్ణ. అరవింద తేలిగ్గా ఊపిరి పీలుస్తూ, "అదా, ఇంకేమో అనుకుని భయపడ్డాను. ముందు వాటర్ తాగు, కూల్ అవుతావు" అని ఫ్రిడ్జ్ నుంచి బాటిల్ తీసి ఇస్తుండగా కృష్ణ విసురుగా తల తిప్పుకున్నాడు. అరవింద కృష్ణ భుజాల మీద చేతులు వేస్తూ, "ముందు నింపాదిగా కూర్చో" అనంది. కృష్ణ చేతులు విదిలించుకుంటూ, "నీ నటనలు ఆపు. మా నాన్నకు పడేదే 16,000. దానికి ఎసరు పెట్టావా?" అన్నాడు రౌద్రంగా. అరవింద కాసేపు మాట్లాడలేదు. తర్వాత నిదానంగా తలెత్తి, "నీకాయన నాన్న, నాకు మామయ్య, స్వయాన మేనమామ. నాకు చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఒంటి చేత్తో మా కుటుంబాన్ని పోషించిన నా మేనమామ నాన్నకన్నా ఎక్కువ" అంది. "అందుకేనా పైసా ఇవ్వకుండా చింటూనిచ్చి పంపావు? చింటూగాడక్కడ కనబడ్డవన్నీ కొంటాడు. ఆ కాస్త బ్యాలెన్స్ అయిపోయి డబ్బు కట్టలేక నలుగురిలో మా నాన్న నవ్వుల పాలైతే గాని నీ కసి తీరదా?" భార్య నవ్వటంతో కృష్ణ కోపం రెట్టింపై, "మాట్లాడవేం?" అని గద్దించాడు. అరవింద చిరునవ్వుతో కృష్ణ భుజాలు నొక్కి కుర్చీలో కూర్చోబెడుతూ, "ప్రతి దీపావళికి అమ్మా నేను మీ ఇంటికి వచ్చేవాళ్ళం గుర్తుందా? పట్టులంగాతో ఉన్న 5-6 ఏళ్ల నన్ను ఎత్తుకుని కిరాణా షాప్కి తీసుకెళ్లేవాడు మావయ్య. దారిలో కనబడ్డ వారందరికీ నా మేనకోడలు అని గొప్పగా చెప్పుకుంటూ వాళ్ళు అబ్బురంగా చూస్తుంటే ఆనందపడుతూ నన్ను అపురూపంగా చూసుకునేవాడు. మావయ్యను డబ్బులడిగి ఇబ్బంది పెట్టొద్దు అన్న అమ్మ మాటలు గుర్తొచ్చి నేను గుప్పిట్లో ఉన్న రూపాయిని గట్టిగా బిగుస్తూ, 'మావయ్య, టపాసులకు నువ్వు ఇవ్వొద్దు, నా డబ్బులతోనే కొనుక్కుంటాను' అనేదాన్ని. బాల్య జ్ఞాపకాల వల్ల మొహం వెలుగుతుండగా అరవింద అంది.
కృష్ణ ఏం మాట్లాడలేదు. అరవింద కొనసాగించింది. కావలసినవన్నీ కొనుక్కున్న తర్వాత కొట్టు తాతను ఎంతయింది తాత అని నేను అడిగితే పక్కనుంచి మావయ్య సరిగ్గా రూపాయే విందా అనేవాడు ఆ తాతకు కన్ను కొడుతూ. నడుం మీద చేయి వేసి అడుగుతున్న నా బుగ్గలు పునికి పుచ్చుకుంటూ కొట్టు తాత కూడా అంతే అంతే, రూపాయికి ఒక్క పైసా తక్కువ లేదు ఎక్కువ లేదు అనేవాడు. ఆ మందులన్నీ నేనే కొనుక్కున్నాననే నా అహాన్ని ధీమాగా తగ్గకుండా చూసిన మావయ్యకు మనమేమివ్వగలం, అవి తిరిగి ఇవ్వటం తప్ప అంది కళ్ళు తుడుచుకుంటూ. జరుగుతున్నదంతా కృష్ణకు లీలగా అర్థమవుతూ కోపం రౌద్రం క్రమేపీ తగ్గిపోసాగాయి. అయినా ఏదో గుర్తొచ్చి కృష్ణ ఏదో అనబోయేంతలో అరవింద చెయ్యెత్తి ఆపుతూ, నీ డౌట్ నాకు అర్థమయింది. ఆ షాపు మా ఫ్రెండ్ పల్లవిది. చింటూగాడు ఎంత షాపింగ్ చేసినా బిల్లు 10,000కు ఒక్క రూపాయి తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు అంది చిన్నప్పటి మావయ్య మాటలు అనుకరిస్తూ. కృష్ణ మనసు నిండా భార్య పట్ల కృతజ్ఞత చోటు చేసుకుంది. ఏదో సైకాలజీ బుక్లో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి. నేనొక్కడినే కుటుంబాన్ని నడపగలుగుతున్నాననే మగవాడి అహం, మేలీగో క్రమేపీ ఆత్మవిశ్వాసంగా మారి అతన్ని సమర్థుడిగా స్థిరపరుస్తుంది. విజయాలు సాధించటం లేదనో విశ్రాంతి కావాలనో భార్యా పిల్లలు అతని మేల్ ఈగోని లాగివేసే చర్యలో భాగంగా అదృశ్యంగా ఉన్న అతని ఆత్మవిశ్వాసము ఊడిపడుతుంది. అది అతన్ని వ్యర్థుడిగా మార్చివేసి తనను తాను నిరుపయోగ వస్తువుగా భావించే స్థాయికి దిగజారుస్తుంది. తన తండ్రిని ఆ ప్రమాదంలోంచి గట్టెక్కించి కోల్పోతున్న స్థానాన్ని తిరిగి ఇవ్వటం ద్వారా మేనమామలో కాన్ఫిడెన్స్ ఊపిరిలూదింది ఏ సైకాలజీ చదవని అరవింద. భార్యను ప్రేమతో దగ్గరకు తీసుకోబోతుండగా చప్పుడు వినిపించి వాకిలి వైపు తల తిప్పి చూశాడు. చింటూ ఒక్క అంగలో అరవింద దగ్గరకు దూకి చేతిలోని బొమ్మలు, బ్యాటు, బాలు చూపిస్తూ గొప్పగా ఇవన్నీ తాతయ్యే కొనిచ్చాడు బర్త్డే ప్రజెంటేషన్గా. షాపులో తాతయ్యతో సెల్ఫీ తీసుకుని మా ఫ్రెండ్స్కి పంపించాను కూడా అన్నాడు గర్వంగా. ఆ వెనుకగా మాధవరావు చేతిలో బ్యాగ్తో వస్తూ, అల్లాడిచ్చాడ్రా నీ కొడుకు, మొత్తం 10,000 మించలేదనుకో, లేకపోతే నీకు ఫోన్ చేద్దామనుకున్నా అంటూ ఈ మధ్య తాను కొత్తగా కొన్న చిన్న ల్యాప్టాప్తో గదిలోంచి తన వద్దకు పరిగెత్తుకొచ్చిన మనవడిని ఆప్యాయంగా వెంటబెట్టుకుని తన రూంలోకి వెళ్ళాడు. నాన్న చేయి మీసం మీదికి పోవటాన్ని చాలా రోజుల తర్వాత చూశాడు కృష్ణ. ఆయన మాటల్లో సంతోషం, గాంభీర్యం, హుందాతనం తొణికిసలాడుతున్నాయి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్, మిడిల్ ఫింగర్లతో ల్యాప్టాప్ మధ్యలో పైభాగాన్ని, అదేవిధంగా రైట్ హ్యాండ్తో కింద భాగాన్ని యూస్ చేసి పైకి తెరవాలి. సైడ్ భాగాలతో కాదు. స్ప్రే డైరెక్ట్గా చల్లకూడదు. క్లాత్ మీద చల్లి తర్వాత తుడవాలి. అంతేకాదు, ఛార్జింగ్లో ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. శ్రద్ధగా వింటున్న మనవడికి వాడి భాషలో వాడికి అర్థమయ్యేట్లు వివరిస్తున్న మాధవరావు ఏదో అలికిడి వినిపించి తలెత్తి చూశాడు. ఎదురుగా ఏదో సంశయిస్తూ కృష్ణ. ఏరా ఏం కావాలి? కృష్ణ ఏం మాట్లాడలేదు. ఒళ్ళోని ల్యాప్టాప్ పక్కన పెడుతూ, నా దగ్గర మొహమాట పడమేందిరా, డబ్బులేమైనా కావాలా అని అన్నాడు అనుమానంగా. కృష్ణ చిన్న గొంతుతో, ఓ 500 అని నసుగుతుంటే ఆయన భళ్ళున నవ్వేసి, ఈ మాత్రం దానికేనా ఇంత బిల్డప్పు, తీసుకో అని 2 500 నోట్లిచ్చాడు. వంటగదిలోంచి నవ్వు వినిపించి తల తిప్పిన మాధవరావు, చూసావా విందా, లక్షలు సంపాదించే పెద్ద ఆడిటర్, ఆఫ్టర్ ఆల్ మామూలు పెన్షనర్ వద్ద డబ్బులు అడుగుతున్నాడు అన్నాడు మీసం దువ్వుతూ. అరవింద ముందుకొచ్చి, ఇదంతా అప్పుగానే మావయ్య, జీతం రాగానే వడ్డీతో సహా కట్టాలని మీ అబ్బాయికి చెప్పండి అంది పెద్దగా. అందరి నవ్వులతో గదంతా ప్రతిధ్వనించింది. ఇంకా కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ కూడా పెట్టండి. అలాగే నా సంగీతం ఛానల్ సాగరిక సంగీత మండలి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి భక్తిరసమైన పాటల్ని వినండి. ఇంకా సెలవు.